మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు కామన్గా చాలామందికి ఏంటంటే జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది కూడా పర్టికులర్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే జాయింట్స్ అనేది అరిగిపోవడం అనమాట. నవడేస్ ఏంటంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఇంతకుముందు 60-70 ఇయర్స్ వాళ్ళకి అరిగేవి. ఇప్పుడు నవడేస్ 35-40 ఇయర్స్ దాటిన తర్వాత చాలామందికి పర్టికులర్గా మోకాళ్ళు అరిగిపోవడం అనేది వెరీ కామన్ అయిపోయింది. సో ఇది మోకాలు అరగడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే వీక్ అండ్ బ్రిటిల్ బోన్స్ అంటాం. అంటే కాల్షియం డిఫిషియన్సీ కానీ, లేదంటే డి విటమిన్ తక్కువ అవ్వడము, ఇవన్నీ రీజన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా మన జాయింట్స్ లోపల ఫిట్గా కండిషన్గా ఉండడానికి కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కార్టిలేజ్ అనేది అరుగుతుంది. జనరల్గా బోన్స్ అరగడం అంటాం, కానీ అది బోన్స్ ఏం అరగవు. ఎందుకంటే బోన్స్ అనేది ఇంటర్నల్గా ఉంటాయి. సో దాని కవరింగ్ ఇదంతా ఏంటంటే కార్టిలేజ్ అనేది, ప్లస్ దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే గుజ్జు అంటాం తెలుగులో. సో ఈ కార్టిలేజ్ అరగడం వలన అండ్ చుట్టుపక్కల ఉన్న టెండాన్స్ కానీ, దాన్ని పట్టుకునే ఏదైతే మజిల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా డ్యామేజ్ ఏమైనా అవుతే కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అపియర్ అవుతుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళలో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఏదైనా ఇంజురీ, ఏమైనా దెబ్బ తగలడం అనమాట. అంటే యాక్సిడెంట్ అవ్వడం కానీ, కింద పడడం కానీ, ఇట్లాంటిది ఏమన్నా జరిగితే దాని ఎఫెక్ట్ వల్ల కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో రెండోది ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ. అంటే ఇప్పుడు చాలామంది తీసుకునే డైట్ సరిగా లేకపోవడం, మంచి ఆకుకూరలు ఇట్లాంటివి తినకపోవడము, దానివల్ల కూడా కాల్షియం అనేది తగ్గుతుంది. సో నవడేస్ ఏంటంటే చాలా మటుకు అందరూ ఫాస్ట్ ఫుడ్స్ అని, బిర్యానీస్ అని, పిజ్జా, సో ఇట్లాంటివి ఎక్కువ తినడం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అనేది కరెక్ట్గా బాడీకి సరిపోవట్లేదు. దానికి తోడు ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా ఇంతకుముందు ఏంటంటే స్కూల్లో ఒక పీరియడ్ ఉండేది, గేమ్స్ పీరియడ్ అని, ఎండలో ఆడిపించేవాళ్ళు. ఇప్పుడు గ్రౌండ్స్ ఉండట్లేదు, పీరియడ్ ఉండట్లేదు. పొద్దున్న లేస్తే వాళ్ళు వెళ్ళి ఏసీలో కూర్చోవడం, లేదంటే ఏసీ లేకున్నా ఇంటీరియర్స్లో ఉండి రిటర్న్ వచ్చేటప్పటికి ఎండ వెళ్ళిపోవడం. సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. సో దీనివల్ల ఆటోమేటిక్గా డి విటమిన్ తగ్గుతుంది. కాల్షియం సప్లిమెంట్ బాడీకి రావాలంటే డి విటమిన్ ఉండాలి. సో డి విటమిన్ తగ్గడం వల్ల ఉన్న కాల్షియం కూడా యూటిలైజ్ కాదు. అండ్ మూమెంట్ లేకపోవడం, కంటిన్యూస్ సిట్టింగ్, పర్టికులర్గా యంగ్స్టర్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ 8 అవర్స్ కంటిన్యూగా, మహా అంటే మధ్యలో లంచ్కి ఏమైనా లేస్తారు. సో 4 అవర్స్ 3 అవర్స్ అలా కంటిన్యూ సిట్టింగ్. సో ఎప్పుడైతే మూమెంట్స్, జాయింట్స్ అనేది మనకు మెయిన్గా ఉండే దేనికి మూమెంట్స్. సో మూమెంట్స్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో ఆ జాయింట్స్ లోపల స్టిఫ్నెస్ అనేది వస్తుంది. సో ఆ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతుంది. గుజ్జు ఏదైతే ఉందో అది మనం రెగ్యులర్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఆ గుజ్జు అనేది కరెక్ట్గా ఉంటుంది, లూబ్రికెంట్ లాగా. సో మన యాక్టివిటీ తగ్గిపోయిన తర్వాత ఆ గుజ్జు అనేది కూడా మెల్లగా తగ్గుతుంది. అండ్ ఈ అరగడం అనేది ఏదైతుందో అది కూడా ఇమ్మీడియట్గా కాదు, చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుంది. సో అందుకని మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూగా సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక 1 అవర్ కూర్చున్నారంటే లేచి ఒక 5 మినిట్స్ వాక్ చేయడము, లేదంటే స్ట్రెచింగ్ చేయడము, ఇలాంటివి కంపల్సరీ చేయాలి. అండ్ రెండో రీజన్ ఒబేసిటీ ఎక్కువ, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ మొత్తం వెయిట్ అంతా నడిచేటప్పుడు ఈ మోకాళ్ళ మీద, యాంకిల్స్ మీద, ఈ జాయింట్స్ మీద ఎక్కువ పడుతుంది. సో దాని ఎఫెక్ట్ వల్ల కూడా ఏంటంటే, ప్లస్ వాళ్ళు ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వాకింగ్ కూడా చేయరు, కంటిన్యూ కూర్చుంటారు, సడన్గా లేస్తారు. సో కూర్చొని చాలాసేపు కూర్చొని లేచినప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరగడం అనేది చాలా కామన్. మూడవదేమో హెరిడిటరీ, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్లో, గ్రాండ్ పేరెంట్స్లో ఈ బోన్స్, జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉండే, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ప్లస్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు కంపల్సరీ వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి. అండ్ డైట్ కూడా మన ఇంట్లో చేసినవి, వెజిటబుల్స్, నాన్ వెజ్ కూడా తినొచ్చు, బట్ ఎక్కువ ఆకుకూరలు కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వీటిలో కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఎక్కువ తీసుకోవడము. అండ్ కంపల్సరీ మూమెంట్, వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళకి ఏం చెప్తారంటే ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ చేస్తే ఇంకా అరుగుతాయి, చేయొద్దని చెప్తుంటారు చాలామంది. అది రాంగ్. అది సో మనం ఎంత ఎక్కువ వాకింగ్ చేయగలిగితే అంత మంచిది. ఆల్రెడీ ఏజ్డ్ వాళ్ళు, లేదంటే అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే మరీ ఓవర్గా వాకింగ్ చేయకూడదు, కానీ మధ్యలో, అంటే ఇప్పుడు కాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చున్నారు అనుకోండి, లేచి ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేయాలి. సో ఈ విధంగా మూమెంట్స్ కంపల్సరీ ఉండాలి.
అండ్ ఎప్పుడైనా బాగా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేడి కాపడం పెట్టడము, అండ్ బాగా అరిగిపోయిన వాళ్ళు నడవాలన్నా లేదంటే మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నీ క్యాప్ సపోర్ట్ కోసం. సో నీ క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే అరిగిందేం తగ్గదు, బట్ అది ఎక్కువ అరగకుండా దాని ప్రెషర్ పడకుండా పెయిన్ ఎక్కువ లేకుండా కంట్రోల్ అవుతుంది. అండ్ జనరల్గా ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్కి అలోపతులు కానీ వేరే సిస్టంలో ట్రీట్మెంటే లేదు. దానికి ఏంటంటే వాళ్ళు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని ఇట్లానే చేస్తూ ఉంటారు. సో అది కూడా అందరిలో సక్సెస్ఫుల్ అవుతుందని గ్యారంటీ లేదు. కొంతమంది సక్సెస్ కావచ్చు, కొంతమంది మెజారిటీ సక్సెస్ కాదు. అండ్ అది కూడా ఫస్ట్ 6 months టైం పడుతుంది, ఆ తర్వాత మెల్లగా ఎప్పుడో అడ్జస్ట్ అవుతుంది. అయినా కూడా న్యాచురల్గా ఉండేది న్యాచురల్, ఇవన్నీ ఆర్టిఫిషియల్లీ వేస్ట్. అండ్ మా దగ్గర ఏంటంటే హోమియోపతిలో మేము ఇచ్చే మెడిసిన్ వల్ల ఫస్ట్ అయితే పెయిన్, స్టిఫ్నెస్ ఏవైతే ఉంటాయో, స్వెల్లింగ్ కానీ ఈ స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా తగ్గుతాయి. బట్ అరిగిపోయినవి రీజనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. జనరల్గా ఒకసారి అరిగిపోయింది మళ్ళీ రీజనరేట్ కాదు, ఇంకా అంతే లైఫ్ లాంగ్ అలాగే మెయింటైన్ చేయాలి అని అంటారు. అదే జనరల్గా అదర్ సిస్టంలో అది కరెక్టే. బట్ మా దగ్గర మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన, మేము ఇచ్చే ఏవైతే మెడిసిన్స్ హోమియోపతిక్ పిల్స్ ఉంటాయో దానివల్ల పెయిన్ ఇవన్నీ తగ్గడమే కాకుండా మేము ఇచ్చేది ఒక పౌడర్ ఉంటుంది, టిష్యూ పౌడర్ అంటాం వాటిని. దాంట్లో ఒక 4-5 ఐటమ్స్ మిక్స్ ఉంటాయి. సో దాంట్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఈ విధంగా సోడియం ఉంటుంది. సో ఈ విధంగా ఒక 5 వెరైటీస్ మిక్స్ ఉంటాయి. సో అవి మేము సప్లిమెంట్ లాగా ఇస్తాము. మా ట్రీట్మెంట్తో పాటు ఇవి కూడా జస్ట్ పౌడర్ అది చప్పరించడమే. సో దీనివల్ల మ్యాక్సిమం అరిగిపోయిన వాళ్ళలో, ఈవెన్ ముసలి వాళ్ళలో కూడా, ఏజ్డ్ వాళ్ళలో కూడా 100% రీజనరేట్ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సో ఒకసారి అరిగిందంటే అది క్యూర్ అవ్వదు, అలాగే మెయింటైన్ చేయాలి అని జనరల్గా అనుకుంటారు. సో మా ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే పెయిన్, స్వెల్లింగ్, స్టిఫ్నెస్ తగ్గడమే కాకుండా కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయి ఉంటుందో, ఈవెన్ గుజ్జు ఏదైతే తగ్గిపోయి ఉంటుందో అది కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. గుజ్జు కూడా ఇంప్రూవ్ అవుతుంది, మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి, కింద కూడా కూర్చోవచ్చు మా మెడిసిన్ కొన్ని రోజులు కోర్స్ వాడిన తర్వాత. అండ్ ట్రీట్మెంట్ కోర్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్, అంటే ఎంత కాలం నుంచి ఉంది ప్రాబ్లము, ఎంత సివియర్గా ఉంది, ఏజ్ ఎంత. సో దీని ప్రకారం మేము టైం చెప్తాం అనమాట. సో మినిమం 6 months టైం ఉంటుంది. అండ్ మ్యాక్సిమం డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 దాన్ని బట్టి టైం చెప్తాం అనమాట. ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఏంటంటే ఒక 1 yearలో అది రికవర్ అవుతుంది. అండ్ ఏజ్ ప్రకారం కూడా, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా స్లో ఉంటుంది, అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఇంకొద్దిగా స్లో ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే 6 months మినిమం, అండ్ మ్యాక్సిమం 2 to 3 years పడుతుంది కంప్లీట్ క్యూర్కి. అండ్ ఒకసారి మా హోమియోపతిక్ ట్రీట్మెంట్ వలన క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నీ ప్రాబ్లం కానీ, మళ్ళీ అరగడం కానీ ఇలాంటివి జరగవు. బట్ కొన్ని జాగ్రత్తలు మేము చెప్తాం, ఫుడ్ విషయం కానీ, యాక్టివిటీ విషయం కానీ, ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. అండ్ కంపల్సరీ డైలీ ఒక 1/2 hour అయినా ఎండకి ఎక్స్పోజ్ కావాలి. అది కూడా మార్నింగ్ 9-10 తర్వాత. చాలామంది ఏంటంటే మేము మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవుతాం అని 7 o'clock, 8 o'clock వెళ్తుంటారు. అది జనరల్గా చాలా మంచిది ఆ ఎండ. బట్ ఈ పర్టికులర్ డి విటమిన్ కోసం కావాలంటే మాత్రం 9-10 తర్వాత వచ్చే ఎండకి అట్లీస్ట్ ఒక 15-20 minutes కానీ 1/2 hour కానీ ఎక్స్పోజ్ అవుతే అప్పుడు ఆ డి విటమిన్ సఫిషియెంట్గా ఉంటుంది. సో మినిమం మనకు D3 అనేది 30+ ఉండాలి. సో 30 బిలో ఉన్న వాళ్ళకి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రావడము, ఈవెన్ నైట్ టైమ్స్ చాలామంది షోల్డర్ పెయిన్స్ రావడం, బాడీ అంతా అనీజీగా ఉండి పెయిన్స్ రావడం, దానివల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుంటుంది. సో అందుకని డి విటమిన్ కూడా చాలా అవసరం బాడీకి. సో కాల్షియము, డి విటమిన్ ఇవన్నీ మనకి ఈవెన్ ఎగ్లో కూడా ఉంటుంది. ఎగ్ ఎల్లోలో డి విటమిన్ బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఎగ్ ఎల్లో మంచిది కాదు, కాల్షియము దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. అది రాంగ్. అది ఎగ్ వైట్ విత్ ఎల్లో కంపల్సరీ డైలీ తినాలి. ఎక్సర్సైజ్, వాకింగ్ రెగ్యులర్ చేసేవాళ్ళు, పెరిగే పిల్లలు డైలీ మినిమం 2 తినాలి. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు 2-3 తిన్నా కూడా మంచిదే. సో దానివల్ల ఏం డ్యామేజ్ కాదు, కొలెస్ట్రాల్ పెరగదు, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పెరిగితే కూడా HDL అనేది పెరుగుతుంది, అది బాడీకి అవసరం. సో ఎగ్ హ్యాపీగా తినండి. నాన్ వెజిటేరియన్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ తగ్గియాలి వీలైనంతవరకు. అండ్ బేకరీ ఐటమ్స్, పర్టికులర్గా షుగర్ ఐటమ్స్, షుగరు, సాల్ట్, ఆయిల్ ఇవి మంచిది కాదు. మైదా, సో మైదా అనేది వీలైనంత వరకు, ఎప్పుడో రేర్గా తప్ప వీలైనంత తగ్గించండి. అండ్ ఏ స్టేజ్లో ఉన్నా, ఈవెన్ 3rd, 4th స్టేజ్లో ఉన్నా కూడా ఆస్టియోఆర్థరైటిస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా 100% తగ్గుతుంది. మేము ఎన్నో కేసెస్ తగ్గించాము. ఇవాళ తగ్గిన తర్వాత కూడా మా ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా మేము ఫాలో అప్ చేస్తుంటాం. 6 నెలలకు, సంవత్సరానికి అడుగుతుంటాం ఎలా ఉంది అని. 100% నార్మల్ ఉంది, ఇంతవరకు ఎవరికి మళ్ళీ రివర్స్ రాలేదు. సో ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా కూడా భయపడకండి, టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి. అండ్ మా ట్రీట్మెంట్తో 100% క్యూరబుల్ అండి. థ్యాంక్ యూ.